బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. వ్యాసుడు ఇప్పుడు మనం చెప్పుకున్నది వ్యాసుడి యొక్క చరిత్ర. జయతి పరాశరసూను జయతి పరాశరసూను సత్యవతీ నందనో వ్యాసః సత్యవతీ నందనో వ్యాసః యస్యాస్య కమలగలితం యస్యాస్య కమలగలితం వాగ్మయమమృతం జగత్పిబతి వాగ్మయమమృతం జగత్పిబతి. ఎవరి ముఖ కమలము నుండి జాలువారిన సారస్వత అమృతాన్ని లోకమంతా త్రాగుతుందో అటువంటి పరాశర పుత్రుడు సత్యవతీదేవికి ఆనందాన్ని కలిగించేవాడు అయినటువంటి వ్యాసుడు జయిస్తున్నాడు. లోకంలో అధర్మం పెరిగినప్పుడల్లా అవతరించి దాన్ని త్రుంచి వేస్తాడని భగవంతుడే స్వయంగా ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. చాలామంది రాక్షస సంహారానికే భగవంతుడు అవతరిస్తాడని అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటారు. అది తప్పది. భగవంతుడి అవతారాల్లో దుష్ట శిక్షణ కూడా భాగమే, కానీ అదే ముఖ్యం కాదు. ఆయనకి జీవులలోని అజ్ఞానాన్ని తొలగించి వారిని జ్ఞానవంతుల్ని చేయటం భగవంతుడి యొక్క అవతారాలకు ముఖ్య ఉద్దేశ్యం. ఇది ఉద్దేశం. అందరూ అదే పని ఏమనుకున్నారంటే అవతారాలంతా ఎత్తటం, దుష్టజనాన్ని, రాక్షసుల్ని, దుష్టరాజుల్ని సంహారం చేయటం అంతే అనుకున్నారు. అది ముఖ్యమైన కారణం కానే కాదు. పరమాత్ముడికి ముఖ్యమైన కారణం ఈ సమస్త జీవుల్ని కూడా తనలో చేర్చుకోవటానికి జ్ఞానవంతుల్ని చేయటమే. అది ముఖ్యమైన పని. ఇది ఊరికే సైడ్ బిజినెస్ లాగా అంతే. ఈ రాక్షస సంహారం టైం ఉన్నప్పుడంతా వెళ్ళి సంహారం చేసుకురావటం అంతే. ఆనే పనిగా వెళ్ళలేరు స్వామి. అందుకే దుష్ట శిక్షణ అయిన తర్వాత కూడా భగవంతుడు తన అవతార శరీరంతోనే చాలాసార్లు ఈ లోకంలోనే ఉండిపోయాడు. ఇక తన జ్ఞాన ప్రసారానికి, భక్తుల జ్ఞానార్జనకు అడ్డంకులు తొలగిపోయాయి అనిపించినప్పుడు జ్ఞానబోధ మొదలు పెడతాడు. కొన్ని అవతారాలను కేవలం జ్ఞానోపదేశం కోసమే భగవంతుడు స్వీకరించాడు. వాటిలో ముఖ్యమైనది వ్యాసావతారం. జీవులకు జ్ఞానం తప్ప వేరేది ముఖ్యం కాదు కనుక ఒక్క వైవస్వత మన్వంతరంలోనే భగవంతుడు 28 సార్లు వ్యాసుడిగా అవతరించాడని గ్రంథాలు చెబుతున్నాయి. గడిచిన ద్వాపరంలో మహావిష్ణువు కృష్ణద్వైపాయనుడనే పేరుతో పరాశరుడి పుత్రుడిగా అవతరించాడు. ఈయన తల్లి పేరు సత్యవతి. పరాశరుడు తపస్సుతో శివుణ్ణి ప్రసన్నం చేసుకొని నీ వంటి పిల్లవాడిని అనుగ్రహించు అని ప్రార్థించాడు. ఆ శివుణ్ణి ప్రార్థన చేస్తూ శివ శివ శంకర తవ చరణం హర హర శంకర మామ శరణం. శివ శివ శంకర తవ శరణం హర హర శంకర మమ శరణం. ఓం కృతిరూపా తవ చరణం ఓంకారనాథ
तव चरणम् ॐ कृति भक्त तव चरणम् शिव शिव शङ्कर तव चरणम् हर हर शङ्कर मम शरणम् नगधर पूज्य तव चरणम् नगधर पूज्या तव चरणम् नगाग्रवासा तव चरणम् नगजकान्ता तव चरणम् शिव शिव शङ्कर तव चरणम् हर हर शङ्कर मम शरणम् मनोजदाः तव चरणम् मखविध्वंसक तव चरणम् महेश देवा तव चरणम् शिव शिव शङ्कर तव चरणम् हर हर शङ्कर मम शरणम् शिष्टजनावन तव चरणम् शिक्षितदैत्या तव चरणम् शिवस्वरूपा तव चरणम् शिव शिव शङ्कर तव चरणम् हर हर शङ्कर मम शरणम् वरदा भयदा तव चरणम् वृषभावाहन तव चरणम् वनितार्धाङ्गा तव चरणम् शिव शिव शङ्कर तव चरणम् हर हर शङ्कर मम शरणम् वालुकेश तव चरणम् वदान्यदेवा तव चरणम् वाणी सन्नुत तव चरणम् शिव शिव शङ्कर तव चरणम् हर हर शङ्कर मम शरणम् यक्षेशमित्रा तव चरणम् यमिजनसन्नुत तव चरणम् यमदमशीला तव चरणम् शिव शिव शङ्कर तव चरणम् हर हर शङ्कर मम शरणम् षडक्षराख्या तव चरणम् षण्मुखताता तव चरणम् सच्चिदानन्दा तव चरणम् शिव शिव शङ्कर तव चरणम् हर हर शङ्कर मम शरणम् शिव शिव शङ्कर तव चरणम् हर हर शङ्कर मम शरणम् For more videos like this, subscribe Big TV channel.